ఇక్కడ ఏఎన్ఐ అనే న్యూస్ ఏజెన్సీకి వికీపీడియాకి మధ్యన ఒక వివాదం కోర్టుకి వెళ్తే కోర్టు వికీపీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. తమ న్యూస్ ఏజెన్సీ గురించి తప్పుగా సమాచారం ఇస్తోందని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీని వికీపీడియా మీద కోర్టులో పరువు నష్ట దావా వేసింది. తాము ఫేక్ న్యూస్ వెబ్సైట్లో వార్తలు షేర్ చేస్తున్నామని, ప్రభుత్వ అనుకూల వార్తలు మాత్రమే రాస్తూ ప్రభుత్వ అనుకూల న్యూస్ ఏజెన్సీగా పనిచేస్తున్నామని, వికీపీడియా తమ గురించి రాసింది అని, ఆ పేజీ ఎవరు ఎడిట్ చేస్తున్నారో అటువంటి సమాచారాన్ని ఎవరు పెడుతున్నారో మాకు తెలియదని ఏఎన్ఐ కోర్టుకు తెలిపింది. ఏఎన్ఐ పిటిషన్ మీద ఢిల్లీ హైకోర్టు వికీపీడియాను వివరణ కోరుతూ ఏఎన్ఐ వార్తా సంస్థ వికీపీడియా పేజీని తాజాగా ఎడిట్ చేసిన 3 పేర్లు తెలపాలని కోర్టు గతంలో కోరింది. అయితే ఈ రోజు కూడా వికీపీడియా ఆ సమాచారం ఇవ్వలేదు అని హైకోర్టుకి ఏఎన్ఐ తెలిపి కోర్టు ధిక్కార ఫిర్యాదు చేసింది. దాని మీద మేము ఆ సమాచారం సేకరించడానికి టైం పడుతుంది, ఎందుకంటే వికీపీడియా ఈ దేశంలో లేదు, విదేశంలో ఉందని వికీపీడియా తరపు న్యాయవాది హైకోర్టుకి చెప్పారు. దాని మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో కూడా వికీపీడియా ఇటువంటి వివరణలు ఇచ్చింది, వాటిని కోర్టులు తిరస్కరించాయి. వికీ భారతదేశంలో ఉందా లేదా అనేది కాదు, మేము వికీ మీద కోర్టు ధిక్కారాన్ని విధిస్తాం, మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసేస్తాం, మేము వికీపీడియాని బ్లాక్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాం. ఇంతకుముందు కూడా మీరు ఎటువంటి వాదనని ప్రస్తావించారు, మీకు భారతదేశం నచ్చబోతే దయచేసి భారతదేశంలో పనిచేయొద్దని బెంచ్ వ్యాఖ్యానించింది. వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు కోర్టు ధిక్కార నోటీసు కూడా జారీ చేసి పడేసింది.